మనం బాగా నమ్మిన వాడే మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటుంది? నాలాంటి తిక్కులోడికైతే నేను వేసుకున్న చెప్పునే తీసుకుని టపటపా కొట్టుకోవాలనిపిస్తుంది. అదే మీలాంటి మంచోడికైతే జీవితంలో వాడి ముఖం ఎప్పుడు చూడకూడదనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తోంది. కానీ నన్ను మోసం చేసిన వాళ్ళు మనుషులు కాదు. మరి ఏమండి మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నాను ఏం చేస్తున్నారు అని. నీ దేవుణ్ణి మూట కట్టి అటకెక్కిస్తున్నాను. మీరు ఇలాగే చేస్తుంటే దేవుడు మనకి మంచి చేయడు. ఇప్పటి వరకు నీ దేవుడే నాకు మంచి చేయలేదు. ఏమండి ఇప్పటి వరకు మనకు ఆడపిల్లలే పుట్టినా తర్వాత పుట్టేది ఖచ్చితంగా మగపిల్లాడే పుడతాడు. మీరు నమ్మకాన్ని పోగొట్టుకోకండి. ఎంతో మందికి చెప్పే మీరే ఇలా చేస్తే ఎలా? నా మాట వినండి. సరే, నీ మాటకు విలువిచ్చి నీ దేవుణ్ణి ఇక్కడే పెడుతున్నాను. కానీ దేవుడి గదిలో మాత్రం కాదు. అయ్యయ్యో ఏమండి ఏమండి ప్రసాదం తీసుకోండి సార్. ఏంటి ప్రకాష్? తీసుకోండి. విషయం ఏంటి? దేవుడు ప్రసాదం. థ్యాంక్ యూ. ప్రసాదం తీసుకోండి సార్. ఓ ప్రకాశం గారు, ఏమిటి తిరుపతి దర్శనం చేసుకొచ్చారా? లేదు సార్, మా ఇంట్లో పూజ చేయించాం, ఆ ప్రసాదమే ఇది. ఓ అవునా, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. థ్యాంక్ యూ సార్. తీసుకోండి సార్. ఏంటి ఉన్నట్టుండి ఇంట్లో పూజ చేయించారు? ఏమీ లేదు, ఎప్పటి నుంచో చేయించాలనుకున్నాం, ఇప్పుడు కుదిరింది, అందుకే. మంచిది. తీసుకోండి సార్. ఓహో, ప్రసాదానికి విశేషం ఏంటి? ఇంట్లో పూజ చేయించాం. అలాగా? ఓకే ఓకే, నీకెప్పుడు మంచిగా జరగాలి. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా, ఏమైంది నీకు? మీ దేవుడు ఎక్కడ కనిపించట్లేదే? దేవుడు ఉంటే కదా కనపట్టానికి. ఏంటి, నాకేం అర్థం కావట్లేదే. అర్థం కోసం వెతుకుతుంటే పిచ్చోళ్ళైపోతాం. అర్థం కాకపోవడమే మంచిది. సర్లే, అదంతా ఓకే గానీ మా ఇంట్లో రుద్రాక్ష పూజ చేయించాము, ప్రసాదం తీసుకో. చూడు, నాకు ఈ దేవుడి ప్రసాదాలు గిసాదాలు కుంకుమ ఇలాంటివేవి నాకు అస్సలు తెచ్చివద్దు. తీసుకెళ్ళిపో. ఎందుకని? ఆడపిల్లలు పుట్టారని దేవుడి మీద కోపమా ఏంటి? నాకు ఆడ మగ అంటూ ద్వేషం ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఎవరికైతే ఆడపిల్లల్ని పెంచే స్తోమత ఉంటుందో వాళ్ళకే ఆడపిల్లలు పుడతారు. నాకు దేవుడంటేనే పూర్తిగా నమ్మకం పోయింది. మళ్ళీ ఆ విషయంలో వెంపర్లాడను. చూడు, నాకు కాస్త టౌన్లో పనుంది, అది చూసుకుని వస్తాను. ఇలా చూడు శంకర్, ఒక్క నిమిషం ఆగు. ఏంటి శంకరి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నాడు?